హాయ్ డే అందరండి. ఫస్ట్ ఇది ఎస్ఆర్ గారు సినిమాలో ఏం నో దగ్గర స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. ఇంత ఎనర్జీ పెట్టుకుని ఏంటి ఏదో చేసేస్తానని చెప్పి ఒక చిన్న థింగ్ ఉంటుంది. దాని తర్వాత విండ్రోబాగ విష్ణు కథలో ఫస్ట్ టైం కలిసి కథ చెప్పాలంటే ఎంజాయ్ ది షో అన్నారు ఆయన. అయిపోయింది అది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి మీటర్ అప్పుడు కలిసి స్క్రిప్ట్ ఈ మీటర్లో ఉంటుందని చెప్పాను ఆయనకి. దాని తర్వాత కార్ రిలీజ్ అవ్వగానే కథ ఓకే చేశారు. అండ్ కిరణ్ అన్న ఈ సినిమాలో ఓ ఎనర్జీ ఉంటుంది. అది ఇంకా టీజర్ క్లిప్స్లో చూసారు కానీ ఫిలింలో ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్కి నువ్వు ఏది రాయి నేను చేస్తా, కాదని ఇది కొంచెం ఇలా ఉంది నువ్వు రాయి నేను చేస్తా అని ఒక ఊపిస్తే అది కేరింపండి ఫిలిం. అది కిరణాలతోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ మారాల్సిందే యాజ్ డెబ్యూ డైరెక్టర్గా బిగ్ ప్లస్ ఏంటంటే హాస్య మూవీస్లో ఫిలిం చేయడం అండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో కాస్టింగ్ విషయంలో. ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, సినిమా బాగా రావాలి నువ్వేమైనా చేయి అని చెప్పి రాజేష్ గారు అండ్ శివ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు ప్లేస్ ఉంటుందండి. యాజ్ డెబ్యూగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఫిలిం. అండ్ నరేష్ గారు ఈ క్యారెక్టర్ రాస్తూ వెళ్ళి చెప్పడానికి వెళ్ళి భయపడ్డానండి ఫస్ట్. కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది సార్కి. సో వినంగానే సో సార్ వినంగానే అదిరిపోయిన మనం చేద్దాం అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ ఇది చాలా మెంటల్ ఉండాలి ఈ క్యారెక్టర్ చేయాలంటే. హీరోకి ఎంత మెంటల్ ఉండాలో హీరోయిన్కి అంత మెంటల్ ఉండాలి. కథ విన్న వాళ్ళందరూ హీరోయిన్కి ఎందుకు మెంటల్ రాసామన్నారు. దాన్ని అసలు తీసుకొని ఒక వర్క్ షాప్లో చూడంగానే షాక్ అయిపోయాను. ఇంకెన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఈ అమ్మాయితోనే వెళ్దామని బ్యానర్ మేము అందరం ఫిక్స్ అయిపోయి యుక్తి చేసాం. రేపు పొద్దున బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే యుక్తి క్యారెక్టర్. అండ్ మా ఎడిటర్ అండి చోటా గారు, ఆయన అసలు ఎంత పేషెన్స్గా కూర్చొని సార్ ఇది కాదు సార్ వస్తారంటే కట్ చేసినందుకు ఆయనకి ఎప్పుడు చాలా థ్యాంక్స్ ఉంటాను. అండ్ మా డిఓపి సతీష్ గారు ఇప్పుడు చూసే విజువల్స్ చూశారు కదండి, వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కంఫర్టబుల్గా చేసాం. అండ్ ఇంకా చేతన్ గారు నైటే రీరికార్డింగ్ చాలాసేపు కూర్చున్నాం, చేత కొట్టేశారు సార్. అది అది ఇంకా అన్బిలీవబుల్ బాగా వచ్చింది. ఇంకా పాటలు ఇంకా వస్తున్నాయండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ఉండి మాట్లాడినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడికి నేను రాలేను, మా ఎస్పెషల్లీ మా ఫాదర్కి. అండ్ లాస్ట్లో కేరాంప్ అంటే ఏంటి అదేదో భూత అది ఇది అంటున్నారు. కేరాంప్ అంటే ఏది కాదండి, కిరణోబ్బవరం ర్యాంప్ అండి ఇది. అది మైండ్లో పెట్టుకొని స్క్రిప్ట్ రాసాను, అది మైండ్లో పెట్టుకొని సినిమా తీసాను, అది మైండ్లో పెట్టుకొని రేపు ఈరోజు షో చూస్తున్నా కానీ ఓకే ఏం అచీవ్ అంటే కిరణోబ్బవరం ర్యాంప్ని అచీవ్ అయ్యండి. సినిమాలో హీరో పేరు కుమార్, అందుకోసం కేరాంప్ అని పెట్టాం. డెఫినెట్లీ కిరణ్ అన్న మాట్లాడి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.